సాధారణంగా ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుంది సాధారణంగా. మారుతున్నాయి గదా! ఆహారపు అలవాట్లు మారుతున్నాయి కాబట్టి ఒబేసిటీ పెరిగిపోతుంది. సో, అది ఏమన్నా గుండె జబ్బులకు దారితీస్తుందా? ఒకవేళ చిన్న పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆహారం విషయంలో గానీ, జీవనశైలి విషయంలో గానీ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అవునండి. అన్‌ఫార్చునేట్‌గా ఒబేసిటీ ఎక్కువైపోతుంది ఇందులో. అంటే ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువవుతుందో మదర్స్ విత్ ఒబేసిటీ వాళ్ళ పిల్లలకి ఎక్కువ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంది. హుహు. కాకపోతే ఈ జబ్బులన్నీ మనం మాట్లాడుకునే పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఒబేస్ అవుతున్నారా అంటే కొంచెం తక్కువే. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ హార్ట్ ఫెయిలియర్‌లో ఉంటారు ఎక్కువ మటుకు. హ్మ్. సో వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అవసరం కాబట్టి మేము ఎక్కువ ఒబేసిటీ గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో చూడం. ఒబేస్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయంటే అది అడల్ట్ హార్ట్ డిసీజ్ అవుతుంది. యాజ్ అడల్ట్స్ వెన్ దే గ్రో దే విల్ గెట్ కొరోనరీ హార్ట్ డిసీజ్. కాకపోతే మదర్స్ హు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో హార్ట్ డిఫెక్ట్స్ వస్తాయి. హుహు. తర్వాత మీరు అన్నట్టుగా మేము ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉందో పిల్లలకి వాళ్ళకి డయట్ గురించి చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్క్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద హార్ట్ డిఫెక్ట్. అండ్ పెద్దగా అయితే వాళ్ళకి మళ్ళీ అడల్ట్ టైప్ ఆఫ్ హార్ట్ డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అందరికీ చెప్పినట్టుగా హెల్దీ న్యూట్రిషన్, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటము, జంక్ ఫుడ్ తగ్గించటము, ఫిజికల్ యాక్టివిటీ చేయటం. కొందరికి కొన్ని బార్ చేస్తాం ఫిజికల్ యాక్టివిటీ, కానీ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటాం. మెయిన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అందరికీ ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లలు ఆయిల్ విషయంలో అంటే సాధారణంగా అంటే దెర్ ఈస్ అంటే డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ ఆయిల్ ఈస్ గుడ్ అనేది. సో ఆలివ్ ఆయిల్ ఆర్ లేకపోతే పామ్ ఆయిల్ ఆర్ లేకపోతే సన్ఫ్లవర్ విచ్ ఆయిల్ ఈస్ గుడ్ అండ్ మనం సాధారణంగా అంటే ప్రాక్టికల్గా వైబుల్ అయ్యేటట్టు మీరేమైనా సూచనలు చేస్తారు? అదే డిబేటబుల్ టాపిక్ అండి. బికాజ్ స్టడీస్లో ఒకసారి ఒకటి మంచిదని వస్తుంది, మనం అంతా అది అడ్వకేట్ చేసే లోపు మళ్ళీ రీసెర్చ్ మారుతుంది అనమాట. అండ్ అగైన్ దట్ ఈస్ మోర్ రిలేటెడ్ విత్ అడల్ట్ హార్ట్ డిసీజ్. ఓకే. పిల్లలకి అలాగా అంటే ఐ థింక్ నౌ అడీస్ ఐ థింక్ కంప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నారు. కోకోనట్ ఆయిల్ ఇస్ హెల్దీ. సాచురేటెడ్ ఆయిల్స్ మనం తీసుకోకూడదు. అండ్ పిల్లలకి మా హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలకి యాక్చువల్లీ వాళ్ళకి గ్రోత్ ఫెయిలియర్ ఉంటుంది, వాళ్ళు పెరగరు కాబట్టి వాళ్ళకి మేము హెల్దీ టైప్ ఆఫ్ ఆయిల్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. ఆ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్, సిమైల్, ఎంసిటీ ఆయిల్, అలా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అలాంటి ఫ్యాట్స్ యాక్చువల్లీ సప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ అ హెల్దీ ఆయిల్. సో హెల్దీ ఆయిల్ ఇస్తే వాళ్ళు పెరుగుతారు. ఎవరైతే పెరగరో అలాంటి పిల్లలకి ఇస్తాం. కానీ వాట్ ఎవర్ రికమెండేషన్స్ మనం అడల్ట్స్కి ఇస్తున్నామో అది ఈ టీనేజ్ పిల్లలు కూడా పాటించాలి. ఎందుకంటే దే ఆర్ ఆన్ దేర్ వే టు బికమింగ్ అడల్ట్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.